హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదేంటో తెలుసా? చద్దన్నం. మీలో ఎంతమందికి చద్దన్నం అంటే ఇష్టం? కామెంట్ చేయండి. చాలా సింపుల్ చేసుకోవడం కూడా. నైట్ చాలా అన్నం నైట్ మనం అందరం తినగా అన్నం మిగిలిపోతుంది కదా! సో, మిగిలిన అన్నాన్ని ఇలా చద్దన్నంగా కలిపి మార్నింగ్ తింటే ఎంత మంచిదంటే, మనం డైలీ మార్నింగ్ ఇడ్లీ, దోస అలా బ్రేక్‌ఫాస్ట్ కన్నా 100 రెట్లు ఇది మన బాడీకి చాలా మంచిది. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది కదా! నైట్ మిగిలిన అన్నంని పులియబెట్టి తింటున్నాం కదా మార్నింగ్. సో, మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఆ మంచి బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి మన బాడీని చల్లగా ఉంచుతుంది ఈ సమ్మర్‌లో. అండ్ బీపీ, షుగర్ ఇవి కూడా కంట్రోల్‌లో ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. అండ్ మలబద్ధకంతో బాధపడే వాళ్ళు కూడా ఇది మార్నింగ్ తింటే చాలా మంచిది. ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఏం లేదండి, అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా! యాక్చువల్లీ ఇది మట్టి కుండలో చేస్తే ఇంకా మంచిది హెల్త్‌కి. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్టీల్ పాత్రలో చేస్తున్నాను. సో, దీంట్లో నైట్ మిగిలిన అన్నంలో కొద్దిగా గోరువెచ్చని పాలు పోసుకొని, కొంచెం పెరుగు తోడేసుకొని, నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉప్పేసుకోవాలి ఫస్ట్. ఉప్పేసి కలిపి ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అంతే. ఇంకా అదట్నే మనం మూత పెట్టేసుకొని మార్నింగ్ వరకు అలాగే ఉంచాలండి. ఇంకా మార్నింగ్ తినడమే అది, అంతే. ఎంత బాగుంటుందంటే, ఒకవేళ మార్నింగ్ కొంచెం ఉప్పు తక్కువైతే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇంకా మార్నింగ్‌కి అది బాగా కుదురుకుంది పెరుగుతో. సో, గట్టిగా అయిపోయింది పెరుగుతో కుదురుకొని. ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో, మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వావ్, సూపర్! లైక్ చేయండి.